మామూలుగా దేవుని నివాసం మనుష్యులలో ఉన్నదా? దేవుని పిల్లవారా, దేవుడు అనగానే మనందరిలో భయం, భక్తి తదితర అంశాలు ఉంటాయి. ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళైనా సరే దేవుడు అనగానే భయపడతాం. దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాం. దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి అని మనం అనుకుంటాం. అందుకే హైందవ సహోదరుల ఇళ్లలో మనం పరిశీలిస్తే దేవుని గది అని ప్రత్యేకంగా ఒక గది కడతారు. దేవుని గది ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని గదులతో పాటు ఆ గదిని కూడా చూపిస్తారు. అందులో వారు నమ్ముకుంటున్న దేవుళ్ళ పటాలు ఇవన్నీ ఉంటాయి. అంటే మనిషి ఆలోచనలో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పవచ్చు. తన జీవితంలో ఒక భాగంగా భావించి, తన కుటుంబంలో కూడా ఒక భాగంగా భావించి, పిల్లలకు ప్రత్యేకమైన గదులు ఎలా కేటాయిస్తారో అలాగే దేవునికి కూడా మనుషులు ప్రత్యేకమైన గదులు కేటాయించడం మనం చూస్తాం. ఇకపోతే మనిషి మరింత ముందుకు వెళ్ళి తన ఇంట్లో ప్రత్యేకమైన స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఆ దేవుణ్ణి ఉంచడానికంటూ ఊరికి కొంత దూరంలో కానీ, కొండ మీద కానీ గుడులు, గోపురాలు, ఆలయాలు పేరుతో రకరకాల నిర్మాణాలు చేయడం అనేది మనకు తెలుసు. కొన్ని గుడులు కొండ మీద ఉంటాయి, ఊరిపైన ఉంటాయి. అంటే కొంతవరకు మనిషి ఆలోచించగలిగాడు అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో కొండపైన ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి నెమ్మదిగా తన ఇంట్లో పెట్టుకోగలిగాడు. కొంతవరకు మనిషి దేవుడికి దగ్గరగా వచ్చాడు అని చెప్పుకోవచ్చు ఈ విషయం. ఇకపోతే క్రైస్తవుల్లో కూడా ఇటువంటి ఆలోచనలే ఎక్కువగా ఉండటం మనకు తెలుసు. క్రైస్తవులకు కూడా దేవుళ్లకు గుడి కట్టారు. గుడి అనగానే దేవాలయము అంటాం మనం. దేవాలయం అంటే దేవునికి ఆలయము. ఆలయము అంటే ఉండే చోటు, నివసించే చోటు అని అర్థం. దేవునికి ఆలయం కట్టారు. దేవునికి ఆలయం కట్టాలి అనే ఆలోచన క్రైస్తవులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ నుంచి వచ్చింది. బైబిల్లో దేవుడు ఆ దేవుణ్ణి అభిమానించి అమితంగా ప్రేమించిన ఒక వ్యక్తి దేవుడు తనకు చేసిన మహోపకారానికి లేదా ఆ దేవునిపై తనకున్న ప్రేమను చూపించడానికి ఆ దేవునికంటూ ప్రత్యేకంగా ఒక నివాస స్థలం కట్టాలి అని అభిప్రాయపడ్డాడు. అది దావీదు అనే భక్తుడు దేవునికి కట్టాలి అనుకున్న గుడి, దేవాలయము. దావీదు మహాభక్తుడు. ఎంత భక్తుడు అంటే అమితంగా ప్రేమించిన వ్యక్తి దేవుణ్ణి. ప్రేమించటం మామూలుగా దేవుడిని అభిమానించడం వేరు, లేదా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం వేరు. కానీ దేవుణ్ణి ప్రేమించడం వేరు. ప్రపంచంలో మనుషులుగా బ్రతుకుతున్న మనలో ఎవరు కూడా దేవుణ్ణి ప్రేమించే అంత ఎత్తుకి ఎదగలేదండి. కానీ ఆ కాలంలోనే దావీదు అనే భక్తుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు.
ఆ ప్రేమను చూపుకోవటానికైనా నేను మంచి మంచి భవనాల్లో బ్రతుకుతున్నాను ఒక రాజుగా. ఒకప్పుడు నేను ఒక గొర్రెలు కాపరిని. గొర్రెలు కాసుకునే నన్ను సాక్షాత్తు నేను బ్రతుకుతున్న దేశానికి రాజును చేశాడు ఆయన. అలాంటి దేవుడు మా మేలు కోరి కొన్ని మాటలు మాకు వ్రాయించి ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం బయట గుడారాల్లో డేరాల్లో ఉన్నది. మంచుకు తడుస్తుంది, ఎండకు పెడుతుంది. అంటే దేవుని మాటలు బయటపడి ఉన్నాయి అని చాలా ఆవేదన చెందాడు దావీదు అనే భక్తుడు. మనకు తెలుసు, అది మీరు గతంలో విన్నారు ఈ పాఠాన్ని అనుకుంటున్నాను. బేసిక్స్ లో చెప్పినప్పుడు మీరు కొంతమంది విన్నారు దేవాలయం గురించి. కాబట్టి బయటపడి ఉన్న దేవుని మాటలకు సముచితమైన స్థానం ఇవ్వాలి అనేది దావీదు ఆలోచన. దేవుని మాటలకు అంటే మనిషిని బ్రతికిస్తున్న దేవుని మాటలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కట్టబెట్టాలి అని, తాను నివసించేదానికన్నా, తనకు తెలిసిన మనుషులందరూ నివసించేదానికన్నా ఒక ఉత్తమమైన భవనాన్ని ఒకదాన్ని కట్టించి ఇవ్వాలని దావీదు అనే భక్తుడు ఆశపడ్డాడు. ఆశపడితే దానికి దేవుడు అడ్డు తగిలాడండి. నువ్వు కట్టడానికి వీల్లేదు, నువ్వు కడదాం అనుకుంటున్నావు, నా గురించి మంచిదే, కానీ నువ్వు కట్టడానికి వీల్లేదు. నీ గర్భం నుంచి వచ్చే నీ కుమారుడు సొలొమోను అనేవాడు రాబోతున్నాడు, అతను కడతాడు. అతను కట్టిన దాంట్లో నువ్వు అనుకుంటున్నట్టుగా లేదా మీ ప్రజలందరూ అనుకుంటున్నట్టుగా ఈ విషయం జరుగుతుంది అని దేవుడు ఒక మాటను బైబిల్లో చెప్పాడు. చూడండి, రాజుల గ్రంథము 1 రాజులు 9వ అధ్యాయం. రెండవ వచనం, మూడవ వచనం. సొలొమోనుతో దేవుడు మందిరము అనే విషయానికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మందిరము మనందరికీ తెలుసు. మందిరము అన్న, గుడి అన్న, దేవాలయం అన్న, వీటన్నిటి భావము ఒకటే క్రైస్తవులకు. 3వ వచనంలో ఏమంటున్నాడు అంటే, దావీదు గుడి కట్టాలనుకున్నాడు, కట్టలేదు. సొలొమోను అంటే నీ కొడుకు కడతాడు అని చెప్పాడు, సొలొమోను కట్టాడు. కట్టిన తరువాత కట్టిన వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతిని, నా నామము అక్కడ ఉండునని, నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎప్పుడు అక్కడ ఉండును. అంతవరకు ప్రపంచంలో ఎవరు కట్టించనంతటి ఖరీదైన భవనాన్ని సొలొమోను గారు కట్టించి పెట్టాడు. కట్టించిన దాని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నా దృష్టి నా మనస్సు ఎప్పుడూ కూడా దాని మీదే నిలిచి ఉంటుంది. నా దృష్టి నా మనస్సు ఎప్పుడూ దాని మీదే నిలిచి ఉంటుంది. అంతేగాని నేను అందులో ఉంటాను అనలేదు. నా దృష్టి నా మనస్సు ఉంటుంది తప్పించి నేను దానిలో ఉండను అన్నట్టు. మరి ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడుండేవాడు? దేవుడు అనే ఆయన పరలోకములో, ఇది భూలోకం.
దీనిపైన మరొక లోకం ఉంది, అదే పరలోకం. ఆ పరలోకంలో ఉంటున్నాడు ఆయన. పరలోకంలో ఉంటున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయన మనసు ఎప్పుడు కూడా వాళ్ళు కట్టించిన దాని మీదే పెట్టుకుని ఉంటాను అన్నాడు. ఈ మాట ఎందుకన్నాడు అంటే, ఆయన అక్కడ నుంచి ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో అలా చేస్తున్న వారి ప్రార్థనను నేను వింటాను అనేది దేవుని ఉద్దేశం. ఓకేనండి. సొలొమోను గారు కూడా ఈ దేవాలయాన్ని కట్టించడంలో ఉన్న ఉద్దేశం గురించి మాట్లాడుతూ పక్క పేజీ స్పీకర్ కొంచెం దూరంగా, ఇంకా ఇంకా దూరం, ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకో. కట్టించిన సొలొమోను కూడా తాను కట్టించిన మందిరం విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తే ఏమంటున్నాడంటే 27వ వచనంలో, 8వ అధ్యాయం 27వ వచనంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చాలా జాగ్రత్తగా గమనించండి వచనాన్ని. 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అంటే దేవుడు ఈ లోకములో నివసించడు. గమనించాలి చాలా జాగ్రత్తగా. క్రైస్తవులు అనుకునే వాళ్ళు, చర్చిలకు వెళుతున్న వాళ్ళు, చర్చ్ అనేది ఒక దేవాలయముగా, అంటే అక్కడ దేవుడు ఉంటాడు అనే ఆలోచనతో వెళుతూ ఉంటారు. చర్చిలో దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తే వింటాడు అనే ఒక ఆలోచనతో క్రైస్తవులలో 99.99% మంది ప్రతి వారం చర్చికి వెళుతూ ఉంటారు. వెళ్ళటం తప్పు అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. వీళ్లకు ఆ భావన ఏమిటి, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అన్నది అర్థం కాలేదు. అంటే ఆ రోజు సొలొమోను దేవాలయం కట్టించాడు కాబట్టి ఈ రోజు మనం కూడా ఒక దేవాలయం కట్టిస్తే అక్కడికి వెళ్ళి మనం దేవుని ఆరాధనలు, ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు అనేది ఈనాటి క్రైస్తవుల ఉద్దేశం. అందుకే కోట్ల రూపాయల ఖరీదుతో చర్చిలు కట్టిస్తుంటారు నా దగ్గర, మనకు తెలుసు. ఇదిగోండి ఈ చర్చ్ కట్టడానికి ఇన్ని కోట్లు అయింది, చర్చిలు కడుతున్నాం డబ్బులు ఇవ్వండి, కలెక్షన్స్ వసూలు చేయటం, ఇవన్నీ మనకు తెలిసిన రెగ్యులర్ గా మనకు జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఎందుకు చర్చ్ మీద ఈ క్రైస్తవ్యం ఎంత కాన్సన్ట్రేట్ చేసిందంటే ఇదండి కారణం. అందులో ఉంటాడు దేవుడు అనే భావన, అక్కడకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఉద్దేశం. కానీ దేవుడు అంటున్నాడు నిశ్చయముగా దేవుడు సొలొమోను అనే భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడండి. సొలొమోను మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశము, మహాకాశములు సహితము నిన్ను పట్టము. అంత పెద్దోడు మనిషి, అంత పెద్ద వ్యక్తి ఆయన, దేవుడు అని ఆయన. ఇప్పుడు ఆ చిన్నపిల్లడు వేసే చొక్కా ఉందనుకోండి, అవునా, పెద్దోడికి మనకు పడుతుందా? మనకు పట్టదు, ఎందుకంటే మన సైజు పెద్దదే, అవునండి కదా. ఇప్పుడు ఆ చిన్న గౌన్ వేసుకుంది, ఇప్పుడు ఈ పెద్దోళ్ళకి పడుతుందా? పట్టదు, ఎందుకంటే లావు పెద్ద వయసు వాళ్ళు భారీ ఆకారంలో ఉంటారు, చిన్నపిల్లలు చిన్న సైజులో ఉంటారు, కాబట్టి అది వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు దేవుడు సైజు ఎంత? ఆకాశము, మహాకాశము పట్టని సైజు దేవుడు, పట్టదండి. మరి ఇంకో గుడిలో ఎక్కడ ఉంటాడు దేవుడు? అవునా, ఆకాశములు, మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలా సరిపోతుంది? కట్టినోడు అంటన్నమాట, నేను కట్టించింది నీకు ఎలా సరిపోతుంది? మరి ఎందుకు కట్టించావనంటే, అప్పుడు ఇల్లు కట్టుకున్నావు సరిపోదు, ఎందుకు కట్టుకున్నట్టు? అవునా, ఈ చిన్న చిన్న రూములండి, మరి ఎందుకు కట్టావు చిన్న చిన్న రూములు? కనీసం మనిషి అటు ఇటు మెసటకు కూడా లేదు, మరి ఎందుకు కట్టుకున్నట్టు? దేవుడు ఉండడం తెలుసు, దేవుడు ఆకారం పెద్దదని తెలుసు, మరి ఎందుకు కట్టించావు? ఎందుకు కట్టించానంటున్నాడంటే చూడండి 29వ వచనం, నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు
నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. నా నామము అక్కడ ఉంటుంది అని చెప్పాడు. సరే, నువ్వు గుడి కడతానంటున్నావు కదా దావీదు, నువ్వు కట్టొద్దులే, నీ కొడుకు కడతాడు. నీ కొడుకైనా ఎందుకు కట్టాలి అంటే, ఎందుకు కడతాడు అంటే, నేనేదో అందులో ఉండబోతానని కాదు, నేను అందులో పడతానని కాదు, నా నామము అక్కడ ఉంటుంది అంటే ఇట్స్ ఎ సింబల్, అదొక గుర్తు, ఒక చిహ్నము, ఒక చిహ్నము. దానికి గుర్తుగా దేవుని జ్ఞాపకానికి, దేవుడు చేసిన మహోపకారాలకి గుర్తుగా మాత్రమే కట్టాడు తప్పించి దేవుడు ఏదో పట్టుకొచ్చి అందులో పెడతాలి అనే ఉద్దేశం మాత్రం కాదు. ఆ ఉద్దేశం అటు దేవుడికే లేదు, ఇటు సొలొమోనుకే లేదు. అర్థమవుతుందా? చదవండి. నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నేను నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయున్నప్పుడెల్లా నీ నివాస స్థలము అయిన ఆకాశమందు విని మేము ఆ మందిరంలోకి వచ్చి లేదా కట్టిన దేవాలయంలోకి వచ్చి నీకు ప్రార్థన చేస్తాం. లేదా మందిరంలోనికి రాలేని పరిస్థితి ఉన్నది, మేము బయట ఎక్కడో ఉన్నాం అనుకో, అప్పుడు దేవాలయం వైపు తిరిగి ఎటుంటే అటు ఒకవైపు ఉంటుంది కదండి అది. అవునా? భారతదేశం ఎటు ఉందంటే ఇటు ఉంటుందని చూపిస్తాం, అమెరికా ఎటు ఉందంటే అటు ఉంటుందని చూపిస్తాం. అలాగే సొలొమోను కట్టించిన మందిరం ఎటు ఉన్నది అంటే ఫలానా దిక్కు. ఇలాగా ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా సరే ప్రార్థన చేసే సమయానికి అటువైపు తిరిగి ప్రార్థన చేస్తే, అలా ఎవరైతే చేస్తున్నారో ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అంగీకరించుము. నీ నివాస స్థానమైన ఆకాశము అంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుని నివాస స్థానం ఏది? ఆకాశము. మరి గుడి ఎందుకు కట్టించాడు? ఆయన నామం అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి ఒక అనువైన స్థలమే తప్పించి అది దేవాలయము కాదు. అది దేవాలయం కాదు. దీనిని ఆధారం చేసుకుని ఈ సొలొమోను కట్టించిన మందిరాన్ని అనే కాన్సెప్ట్ని ఆధారం చేసుకుని ఈ రోజున ప్రపంచ క్రైస్తవులందరూ కూడా దేవుడికి ఒక గుడి కట్టాలని బయలుదేరారండి. అందుకే ఏ ఊరు చూడండి, మందిరము, దేవాలయము, గుడి ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తాయి. ఎలా కడుతున్నారు అంటే ఇది వీళ్ళకున్న ఆధారం. సొలొమోను మందిరం కట్టేశాడు, సొలొమోను దేవాలయం కట్టేశాడు అన్నదే బైబిల్లో చూశారు తప్పించి అతను కట్టడం వెనక ఉన్న ఉద్దేశము, కట్టిన తర్వాత దేవుడు మాట్లాడిన మాటలు ఇవేవీ పట్టించుకోలేదు క్రైస్తవులు. దేవుని పిల్లారా, దేవుని ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయండి, చాలా విచిత్రంగా ఉంటాయి. వాటన్నిటినీ దేవుడు తన ప్రజలకు తెలియచేయటానికి కొంత సమయం అనేది అవసరమైంది. దేవుడు అన్ని విషయాలను ఒకేసారి బయటపెట్టలేదండి. అన్ని విషయాలను ఒకసారిగా బయటపెట్టలేదు. ఒకవేళ బయట పెట్టిన వాటిని ఆలోచించి స్వీకరించి అమలు చేసి స్వాగతించేంత గొప్ప మనస్సులు అప్పటికింకా ప్రజలలో లేవు. కాబట్టి అనేక విషయాలను దేవుడు రహస్యంగా ఉంచాడు. చాలా విషయాలను రహస్యంగా ఉంచి సమయం వచ్చింది ఇహ చెప్పాలి తప్పదు అనుకున్నప్పుడు దేవుడి విషయాలను ఒక్కొక్కటిగా 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 బయటపెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 27 నుంచి చదవండి. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అనాది కాలము అంటే సృష్టి పుట్టడం దగ్గరికి అంతవరకు మనకు ఎందుకు వెళ్ళటం?
మనిషి పుట్టిన కాలం అనుకున్నాం. ఎందుకంటే దేవుడు ఏది చెప్పాలనుకున్నా మనుషులతోనే చెప్తాడు కాబట్టి మనిషి పుట్టుకను మనం తీసుకున్నాం. మనిషి పుట్టినప్పటి నుంచి మనిషికి తెలియని విషయాలను అనాది నుండి రహస్యముగా ఉంచాడు. కొన్ని విషయాలను దేవుడు ఉంచి ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది. ఆ సీక్రెట్ అంతా కూడా ఇప్పుడు బయట పెడుతున్నాడు దేవుడు అంటున్నాడు పౌలు గారు. ఎప్పుడు? రోమీలకు రాసిన పత్రిక క్రీస్తు శకం దాదాపు 60వ సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు గారు పుట్టి చనిపోయి పరలోకానికి వెళ్ళిన ఆ కాలంలో, అంటే ఇప్పటికి దాదాపు 1940 సంవత్సరాల క్రితం ఈ మాట రాశాడు. ఏమనంటే, మనుష్యులు పుట్టినప్పటి నుంచి మనుషులకు తెలియకుండా రహస్యంగా ఉంచబడిన విషయాలు ఇదిగో నేను ఇప్పుడు బయట పెడుతున్నాను అంటున్నాడు పౌలు. నేను ఇప్పుడు బయట పెడుతున్నాను. సీక్రెట్స్ ఇవి తెలియదు, సమాజానికి తెలియదు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 2వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పక్క పేజే, అంతసేపు తీశారంటే పక్క పేజే కదా, ఈ పక్క పేజీలోనే ఉంది. దేవుని జ్ఞానము మర్మము, ఇట్ ఇస్ ఎ సీక్రెట్. దేవుని జ్ఞానము మర్మము అంటే రహస్యము, ఎవ్వరికీ తెలియనిది. ఆ మర్మమును మేము బోధించుచున్నాము. దేవుని జ్ఞానమును మర్మమైనట్టు, అది మర్మంగా ఉంది. ఆ మర్మము ఎవరికీ తెలియని ఈ రహస్యాన్ని మేము బోధిస్తున్నాము. ఈ జ్ఞానము అంటే ఆ మర్మము, ఆ సీక్రెట్ మరుగై ఉండేనంటే దాచిపెట్టబడింది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము మన కోసం దాచిపెట్టాడు. మన కోసం దాచిపెట్టాడు. మన కోసం మరి అంతకుముందు వాళ్ళ కోసం, అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? మనము అంటే ఈ విషయం బయటకు ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు గారు చనిపోయిన 100 సంవత్సరాల్లో బయటకు వచ్చింది. అంటే జస్ట్ 1900 సంవత్సరాల క్రితం వరకు కొన్ని సీక్రెట్స్ అనేవి అంతకు ముందున్న వాళ్ళకి తెలియదట. మరి ఎవరి కోసం బయట పెట్టాడు? మనలను మహిమపరచటం కోసం, అంటే మనకు గొప్పతనాన్ని తీసుకురావటం కోసం. ఏమిటా సీక్రెట్స్, ఏమిటా రహస్యాలు అని కనుక మనం ఆలోచించామనుకోండి, విచిత్రంగా అనిపిస్తుంది మనకి. దేవుని పైన దేవుడిని ఎక్కడో పెట్టాలనుకున్నాడు మనిషి. కొండ మీద కట్టాడు, కొండ మీద ఆరాధించేవాడు. ఆ తర్వాత దేవుణ్ణి పట్టుకొచ్చి తన ఊళ్ళోకి తెచ్చుకున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 'నా మాటలు అర్థమవుతున్నాయండి? స్పష్టంగా లేదా? మైకు దూరంగా ఉన్నది, నేను కూడా నెమ్మది మాట్లాడుతున్నాను. ఇది ఇంకా కొంచెం ముందుకు రాదా? ఇలా ముందుకెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం ఇది ఫ్రంట్కి లాగేలాగా, ఏదో రకంగా లాగా. హలో, ఓకే. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 కదా, 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు అన్నారు. దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చి అక్కడ నుంచి దేవుని ఆరాధించాలి అనేది ప్రపంచ మానవాళి ఉద్దేశం. దాని గురించి ఆలోచించి మనిషి ఏం చేశాడంటే కొండ మీద దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. అందుకే చాలా దేవాలయాలు కొండ మీద ఉంటాయి, గమనించండి. ఎస్పెషల్లీ రోమన్ క్యాథలిక్స్ ఎక్కడ ఉంటాయి? గుణదల కొండ మీద ఉంటుంది.
రాజమండ్రి దగ్గర ఇంకోటి ఏదో ఉంది, గౌరీపట్నం కూడా కొండైనా కింద కొండ మీదే. విశాఖపట్నం మేరీమాత గుడి ఏదో అంటారు, కన్నిమేరకు గుడి, అది కూడా కొండ మీద ఉంటుంది. రోమన్ క్యాథలిక్స్ ఎక్కడున్నా సరే కొండల మీద ఉంటాయి. ఏదప్పుడు విజయవాడ కూడా అదే కొండదల. అలాగే హైందవ సహోదరులు కూడా చాలా దేవాలయాలు కొండల మీదే ఉంటాయి. చాలా దేవాలయాలు కొండల మీదే ఉంటాయి, గమనించండి. 7 కొండల ఆయన తిరుపతి కొండ మీద ఉంటుంది. అలాగే కనకదుర్గ టెంపుల్ కూడా కొండ మీదే. అన్నవరం కొండ, సింహాచలం కొండ, అన్నీ కూడా కొండ మీద. అంటే ఒక ఉన్నతమైన చోటులో దేవుణ్ణి పెట్టాలి అనేది ప్రజల ఉద్దేశం. మంచిది, బాగుంది, ఆలోచన చాలా బాగుంది. అక్కడి నుంచి మనిషి ఇంకా ఆలోచించి ఇంకా దేవుడితో కాస్త సంబంధాన్ని పెంచుకుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేము కొండమేంచి ఎక్కడికి దిగిందంటే యెరూషలేం అనే పట్టణానికి దిగింది. అంటే దేవుణ్ణి మనిషి కొండమేంచి ఊళ్ళోకి తెచ్చిపెట్టుకున్నాడు. అవునండి కాదు, అక్కడ ఆగిపోయాడండి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక చిన్న అడుగు ముందుకేసి ఇంట్లో ఒక గది కట్టించి పెట్టాడు. పెట్టావు లేదా? దేవుడి గది. క్రైస్తవులు ఏం చేశారు? ఇంట్లో పెట్టుకోవడం ఎందుకులే, మనకే చోటు సరిపోదని చెప్పి ఒక పెద్దది కడుతున్నాడు ప్రతి చోట. ఒక పాకతోన్న కావచ్చు, స్లాబేస్ కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, ఏదోటి మొత్తానికి దేవుడికంటూ ఒక సెపరేట్ మందిరాన్ని కట్టి పెడుతున్నారు. అసలు దేవుని మనస్సులో ఏ ఆలోచన ఉన్నదా? వాస్తవానికి నిజానికి దేవుని మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటి? అసలు ఈయన ఎక్కడ ఉందాం అనుకుంటున్నాడు? మనుషులతో కలిసి బ్రతికే ఉద్దేశం దేవుడికి లేదా? దేవుడు ఎప్పుడు చూసినా ఆ పరలోకములో అక్కడే ఉంటాడా? ఆలోచించాలి మనం కూడా. ఎందుకంటే దేవుడు అనే ఆయన మన ఆత్మలకు తండ్రి, అవునండి కదా. పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. మనలో చాలా మంది తండ్రులు ఉన్నారు, మనలో చాలా మంది భర్తలు ఉన్నారు, మనలో చాలా మంది తల్లులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఏ తండ్రి ఏ తల్లి కూడా తన పిల్లలకు దూరంగా వాళ్ళు అక్కడ వదిలేసి పర్మనెంట్గా ఎక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నాలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అండి? ఎవరు ఉండరు. ఎవరైనా తమ పిల్లల దగ్గరకు, భర్తల దగ్గరకు, భార్య దగ్గరకు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇది కామన్, సహజంగా ఈ శరీర సంబంధమైన తండ్రులు కానీ తల్లులు కానీ ఆలోచించే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు, అలాంటి మనస్సులు ఏమి దేవుడికి లేవా? పాషాణ హృదయమా, రాతి గుండె దేవుడిది? ఏ తండ్రి అయినా తల్లి అయినా తన పిల్లలతో కలిసి బ్రతకాలనుకుంటున్నప్పుడు ఏమండి, దేవుడు ఒంటరిగా పరలోకంలో ఎలా ఉండగలడు? ఉండటం ఆయన ఉద్దేశమా? ఆయన స్థాయిని వదులుకొని కిందకి రాడా? తండ్రి ఒక పెద్ద పిల్లలందరూ కలిపి ఒక ఇల్లు కట్టారు అనుకుందాం కాసేపు. లేకపోతే ఆ తండ్రి పిల్లలకు పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చాడు. అవునా? తండ్రి బయట ఉంటున్నాడు అనుకోండి, చిన్న పాకేసుకుని ఎక్కడో బయట ఉంటున్నాడు. పిల్లలకి ఎలా ఉంటుంది? అవునండి కదా. లేదా ఒక ఇల్లు ఉంది, ఇంట్లో పిల్లలందరూ కలిసి బ్రతుకుతున్నారు. తండ్రిని బయట పెట్టారనుకోండి, బయట పెంట్ హౌస్ లాంటిది ఒకటేసి, గెస్ట్ హౌస్ లాంటిది అందులో పెట్టారనుకోండి, తండ్రికి ఎలా ఉంటుంది? బాధ కలిగించే సంఘటనలు ఇవన్నీ కూడా. అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్న బంధం ఎక్కడితో ఆగిపోయింది అంటే, దేవుని పిల్లలారా, గుడి కట్టించటంతోనే ఆగిపోయింది. గుడి కట్టించడం. కానీ దేవుని మనస్సులో ఉన్న రహస్యము, దేవుని మనస్సులో ఉన్న ఆలోచన, తరతరాలలోనూ యుగ యుగాలలోనూ రహస్యముగా ఉంచబడిన మర్మము బయట పెట్టిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి. యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 1:18 కనుక మనం గమనిస్తే, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయట పెట్టాడు. తండ్రి దగ్గర ఉన్న, తండ్రి రొమ్మున ఉన్న అంటే తండ్రి మనస్సు తెలిసిన, రొమ్మున అనుకున్నటువంటి ఆయన గురించి బాగా తెలిసిన వాడు అని అర్థం.
ఆయనే వచ్చి ఆయనను బయట పెట్టానంటే తండ్రి అయిన దేవుణ్ణి బయట పెట్టాడు. అంటే అంతకు ముందు వరకు భక్తులు గాని ప్రవక్తలు గాని ఎవరు చెప్పని విషయాలను యేసుక్రీస్తు గారు వచ్చి బయట పెట్టాడు. ఓకేనా అండి? ఇంతకీ ఏమిటి బయట పెట్టింది? దేవుని నివాసము గురించి గాని దేవుని మందిరం గురించి గాని, ఓకేనా, దేవుడు ఉండే చోటును గురించి గాని ఏంటి యేసుక్రీస్తు గారు వచ్చి చెప్పింది, బయట పెట్టింది అని మనం ఒకవేళ ఆలోచిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23. యోహాను సువార్త యేసుక్రీస్తు గారు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదము. యేసుక్రీస్తు గారు అంటున్నాడు. అందరూ దయచేసి వినాలని జాగ్రత్తగా. నాకు గట్టిగా మాట్లాడడానికి కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే వాయిస్ మారిపోతుంది, మీరు గమనించుంటారు. అందుకు నేను నెమ్మదిగా చెప్తున్నాను. ఒకవేళ నెమ్మదిగా చెప్తున్నట్టు మీకు జోలపాట కింద ఉన్నదేమో, హాయిగా మెత్తగా అలా వెళుతుంది. కొంచెం సౌండ్ తగ్గించండి, ఇంకా బాగుంటుంది. డిస్టర్బెన్స్ ఉందనుకోకండి. ఓకేనా? వినండి శ్రద్ధగా. క్రైస్తవ్యం ఎక్కడ దెబ్బతిన్నారో చెప్తున్నాను. దేవుని పిల్లారా, దేవుడు ఒక్కొక్క విషయాన్ని తన పిల్లలకు నేర్పించుకుంటూ వెళ్ళాడండి. తాను ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ విషయాన్ని చెప్పకుండా నెమ్మదిగా ఆ విషయంలోనికి తీసుకెళ్ళాడు. అంటే ఒక విషయాన్ని నేర్పించాలి అనుకున్నప్పుడు ముందు ఎన్నిటినో చూపించాడు. దేవుడు ఉండే చోటుగా మానవాళి కొండ మీద భావించారు. తర్వాత యెరూషలేముగా భావించారు. ఈ రెండిటినీ కాదని దేవుడు నివసించే చోటు, అలాగని పరలోకము కొండ మీద యెరూషలేము కాకుండా ఒక కొత్త స్థలాన్ని ఇక్కడ యేసుక్రీస్తు గారు చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, మళ్ళీ చదవండి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మరి నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడని ఉంది కదా, ఉందా లేదా? ఇందాక మనం చదివిన దాంట్లో ఉందా లేదా? దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు, దీన్ని ముయ్యకుండా అపోస్తల కార్యానికి వెళ్ళండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 46వ వచనం. ఎవరు దేవుని దయ పొంది? దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. నివాస స్థలం అంటే ఏమిటండి? నివసించే చోటు అంటే ఏమిటి? ఇల్లు. అవునా? మనుషులు ఉండటానికి కట్టుకునేది ఇల్లు అయితే, దేవుడు నివసించడానికి కట్టేదాన్ని మందిరము అంటున్నాం మన భాషలో. అవునా కదా? మనం కట్టుకున్న ఇళ్లకు కూడా అన్నపూర్ణ నిలయము, శ్రీకృష్ణ మందిరము, ఇంటి బయట బోర్డులు పెట్టుకుంటాం చూసారా? మందిరము అంటే నివసించే చోటు అని అర్థం. ఇప్పుడు దావీదు కట్టాలనుకున్నాడంటే ఏం కట్టాలనుకున్నాడంట? దేవుని నివాస స్థలము, అంటే దేవుడు ఉండడానికి ఇల్లు కట్టేద్దాం అనుకున్నాడు దావీదు. చూసారా? అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను. దావీదు అనుకున్నాడు, సొలొమోను కట్టించాడు. మనం చూసాం ఇందాక. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు మందిరం కడతారా?
ఆకాశం నా సింహాసనం. కొలతలు చెప్తున్నాడండి, కొలతలు. భూమి నేను పాదాలు పెట్టుకునే పీట, స్టూలు చిన్నదే, గుండ్రం గుంట చూసారు పీట అంటే స్టూలు. ఆ సైజు నాకుంటే మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారా? నా విశ్రాంతి స్థలం ఏది? మీరు కట్టిన వాటిలో నేను గెస్ట్ హౌస్ లో ఫీల్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను అనుకుంటున్నారా? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ కూడా నేను చేతులతో చేసినవి కాదా అన్నాడు. అవునా కదా? గుడి కట్టారు. గుడి కట్టడానికి అవసరమైన పదార్థము, మెటీరియల్, కాంక్రీట్ కానీ, ఐరన్ కానీ, ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఇతరత్ర ఈ పదార్థం అంతా ఎవరు తయారు చేసింది? దేవుడు ఈ సృష్టిలో తయారు చేసి పెట్టింది. దేవుడు తయారు చేసిన వాటితో దేవునికి ఒక మందిరం కట్టేసి అంత ఎత్తుకి ఎదిగిపోయాడు మనిషి. చూసారా? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత, నేను చేత్తో చేసినవి కాదా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు అంటే దేవుడు హస్తకృతాలయాలలో, హస్తములు అంటే చేతులు, మనుష్యులు చేతులతో చేసిన వాటిలో హస్తకృతాలయాలలో నివసింపాడు. రాజుల గ్రంథంలో ఏం చూసాం మనం? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? మనుషులు కట్టిన వాటిలో నేనుండను అని చెప్పాడు. ఈ లోకములో కట్టిన వాటిలో దేవుడు ఉండడం, ఈ లోకములో ఉండడం. మరి ఇంతకీ ఎక్కడ నివాసం చేస్తాడట ఈయన? యోహాను సువార్త. యోహాను చూసాం కదా, 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. చివరిది పాయింట్ చదవండి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మన దగ్గరకు వచ్చి, వాను అంటే ఎవరంటే మనిషి కదా, ఎవరి దగ్గరికి వెళ్తాను అంటున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎవడైతే దేవుడిని ప్రేమిస్తాడో వాడి దగ్గరకు వచ్చి ఏమండి వాడితో కలిసి ఏం చేశాడట? కాపురం ఉంటాడటండి దేవుడు. అంటే దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? తన పిల్లల దగ్గరకు వచ్చేయాలని దేవుడు కోరుకుంటుంటాడు. అవునా కదా? అవునా? ఏ తండ్రి తన పిల్లలకు దూరంగా ఉండాలనుకుంటాడు చెప్పండి? ఈ లోకంలో ఉన్న తండ్రులమైన మనమే మన పిల్లలు దూరంగా ఉంటే భరించలేరు, మన పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటాం. దేవుడు కూడా అంతేనండి. నేను ఉండలేను అక్కడ. సొలొమోను కూడానండి హస్తకృతాలయాలలో ఉండడు అన్నప్పుడు మరి ఎక్కడ ఉంటాడు దేవుడు అని ఆలోచించలేదండి. ఆలోచించలేకపోయారు ఎవరు. దేవుడు కూడా చెప్పలేదండి, రహస్యంగా ఉంచాడు. ఎవరికి తెలియాలని? మనకు తెలియాలని. నేను నీ దగ్గర ఉంటాను, నేను నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర ఉంటానని ఒక పక్కన దేవుడు గొడవ పెడతాడు. నువ్వు మా దగ్గర వద్దు, నీకు ఒక గుడి కడతాము అని దేవుడు అక్కడ పెట్టాడు. దేవుని నివాసం మనుష్యులలో ఉన్నదా? దేవుని నివాసం మనుష్యులలో ఉన్నదా? మనిషి దగ్గర ఉంటాను అంటున్నాడు దేవుడు. నీ ఇంట్లో ఒక దేవుడికి ఒక గుడి ఒక రూమ్ కట్టించి పెట్టాడు. అంటే నీకు ఏం చేసావు? దేవుణ్ణి సెపరేట్ చేసి పెట్టాడు. సెపరేట్ చేసి పెట్టాడు. మనిషి సెపరేట్ చేసి పెట్టాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. తీశారు అందరూ? 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము. నివాసం అంటే ఇల్లు. దేవుని నివాసము ఎక్కడున్నట్టండి? పరలోకములో ఉన్నది అనడా? మనుష్యులతో మనిషితో ఉండాలనుకుంటున్నాడు దేవుడు. తన పిల్లలతో బ్రతకాలనుకుంటున్నాడు దేవుడు. మనుషులతో ఉన్నది. ఎంత
ఎంత ఎక్కడికి వచ్చేసాడు చూడండి దేవుడే. కోయిటరాజు మన ఇంటికి వచ్చేసి మీతో పాటు కలిసి బతుకుతాను, మీ ఇంట్లో పైన సిర మనం వేసుకుంటాం కదండి, ఏంటయ్యి చపరాలు, అవునా, పైన చపరాలు ఉంటాయి, దానికి ఒంటిటికితో గోడ కట్టి ఎంత ఉంటుంది, దీన్ని 5 రూముల కింద 6 రూముల కింద చేస్తారు. అందులో అక్కడే మంచం, అక్కడే ఫ్రిడ్జ్, అన్ని అక్కడెక్కడికి మనం అక్కడికి వచ్చి ఉంటే మనతో పాటు ఉంటానని అనుకో, కోయిటరాజు ఎలా ఉంటుందండి? ఏంటి నువ్వేంటి మాతో పాటు ఉంటావేంటి అనుకుంటా. నువ్వెక్కడా, మేమెక్కడ, దేవుడు ఎక్కడా, మనిషి ఎక్కడా? దేవుని పిల్ల, ఎక్కడ ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చేస్తానంటున్నాడు చూడండి. వచ్చేసాను అంటున్నాడు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇంతకీ మనిషితో ఎక్కడ ఉంది? ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవుడి ఇంటి మీద యేసుక్రీస్తు గారు నమ్మకంగా పనిచేశాడటండి. ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తుద మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు అటండి? మనిషి దేవునికి ఇల్లు. మనిషి దేవునికి ఇల్లట. మనమే దేవుడికి ఇల్లు, మనమే దేవుడికి ఇల్లు. మరి మనిషి అంటే దేవుడికి సపరేట్గా గుడి కట్టిస్తున్నాడు, అవునా? ఏమ్మా, ఎవరైనా ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళైనా, హైందవ విశ్వాసులైనా, క్రైస్తవులైనా, ఇతరత్ర ఎవరైనా సరే, మనిషికి దేవుడు ఎక్కడిస్తున్నాడు? మనిషి దేవుడికి చోటు ఎక్కడిస్తున్నాడు? తనలో ఇస్తున్నాడా, తనకు బయట ఇస్తున్నాడా? తనలో ఇస్తున్నాడా, తనకి బయట ఇస్తున్నాడా? తన దగ్గర ఇస్తున్నాడా, ఊరి బయట ఇస్తున్నాడా, కొండ మీద ఇస్తున్నాడా? బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయనేమో మన దగ్గర ఉండాలి అనుకుంటున్నాడు. ఆయన మన దగ్గర ఉండాలనుకుంటున్నాడు. చూసారా? అంటే నేను మీతో ఉంటాను, నేను వెళ్ళను మిమ్మల్ని వదిలి, నేను మీ దగ్గరే ఉంటాను, మీ దగ్గర ఉండిపోవాలని వచ్చాను నేను. అదే కదా దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నేను ఉంటాను అంటున్నాడు. నేను ఉంటాను అంటున్న దేవుడు. ఏమండి, ఒక విచిత్రమైన మాటను మళ్ళీ బైబిల్లో రాయించి పెట్టాడండి. ప్రకటన గ్రంథం చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో తీశారన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి కడుతున్నాడు. ఎవడైనా సౌండ్ విని తలుపు కనుక తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోంచేస్తానంటున్నాడు. దేవుడు ఎక్కడుంటానని ఆశపడుతున్నాడు? ఎక్కడికి వచ్చేసాడు? మన దగ్గరకు వచ్చేసాడు. అవునా? బంధువులు వస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు వెనక నుంచి మాట్లాడని వస్తున్నాయా? దాసేడి దాసు మాట్లాడని పడుతుంది ఏంటి? నీది కదా, బయట నుంచే. ఓకే, బంధువులు వస్తున్నారండి. ఓకేనా? ఎక్కడి వరకు వచ్చారు? బయటకు వచ్చేసారు. బంధువు రావాలి లోపలికి అంటే నువ్వేం చేయాలి? తలుపు తీయాలి. దేవుడు వచ్చేసాడు.
నేను దగ్గర ఉంటానని దేవుడు వచ్చేసాడండి. పరలోక నదులు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. బయట నిలబడి తలుపు తడుతున్నాడు. తడుతున్నాడు దీట్లేదు ఎవడన్నా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? చదవండి ఒకసారి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తడుతున్నాడంట. తట్టాను అన్నాడండి. తట్టి లోపలికి వచ్చాను అనట్లేదు. తడుతున్నాను. ఎప్పుడు నుంచి తడుతున్నాడు? ఎప్పటి నుంచో తడుతున్నాడు. 2000 సంవత్సరాల నుంచి తడుతున్నాడు అండి. నేను నీలోకి వస్తాను. తలుపు తడుతున్నాడు. తలుపు తీయండి ఆయన. లోపల ఎవరు? తలుపు తీయండి. తలుపు తడుతున్నాడు. నీకు అక్కడ, నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు అక్కడ అటు చూపిస్తున్నాడు మనిషి. అక్కడ ఎక్కడ? చర్చిలో, దేవాలయంలో. నువ్వు అక్కడ కూర్చో. ఎక్కడికి వచ్చావు? నేను అక్కడ కదా పెట్టాం మేము. నీ చోటది. మేము వస్తాం అక్కడికే. నువ్వు మా లోపలికి వచ్చేస్తానండి. ఎలా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండాలి. నువ్వు అక్కడ ఉండాలి. మేము ఎక్కడ ఉంటాం? ఇది మా కోసం కట్టుకున్న ఇల్లు అవునా? నువ్వు నీ కోసం కట్టిన ఇల్లు ఇదిగో అక్కడ ఉంది. నువ్వు అక్కడ, నీకు రెస్ట్, నీకు ఈ పెద్ద ప్లేసు. మా ఇల్లు అంటే ఇంకా ఇరుకిరుకు చిన్న అవునా? నీకు పెద్ద ఇల్లు గడిచిపెట్టావు. బోళ్ళు కుర్చీలు, పడుకోవడానికి బెంచీలు చాలా ఉన్నాయి అక్కడ. మార్యాలైతే ఇంకెక్కువ ఉంటాయి. నీకు బోరు కొట్టిందనుకో, దేవుడా నీకు బోరు కొట్టిందనుకో, పాటలు పాడుకోవడానికి మైకులు ఉంటాయి, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, డ్రమ్ములు కొట్టుకోవచ్చు, కంచెలు కొట్టుకోవచ్చు. నువ్వేమైనా నువ్వేం చేసుకుంటావు, నువ్వు అంతా చేసుకోవచ్చు. నీకు ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇచ్చావు అక్కడ. నువ్వు ఎక్కడికి వచ్చి తలుపు కొడతానంటే ఎలా కుదురుతుంది? తలుపు కొట్టేస్తానంట. తలుపు కొడుతున్నాడు. కొట్టి తలుపు తెరవట్లేదు. ఎంతకైనా దేవుడు తన ఇంటికి వచ్చేసాడండి. దేవుడు తన ఆలయానికి వచ్చేసాడు. అవునా? వచ్చేసాడు. దేవుడు వచ్చేసాడు. తలుపు తీయట్లేదు. కొంచెం పచ్చిగా చెప్పనా? దశలోనికలకు రాసిన పత్రిక దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2 తలుపు ఎందుకు తీయట్లేదు? తలుపు కొడుతున్నాడు. తలుపు ఎందుకు తీయట్లేదు? తలుపు కొడుతున్నాడు. తలుపు ఎందుకు తీయట్లేదు? 2వ అధ్యాయం 4వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడాలో దానిని అంతటిని ఎదిరిస్తూ దానంతటికి పైగా వాడు తన్ను తానే నేను గొప్పవాడిని అని హెచ్చించుకొనుచు, నేనే దేవుణ్ణి అని తన్ను తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఒకడొచ్చి కూర్చున్నాడంట లోపల. అంటే దేవుని ఇంట్లో ఎవరున్నారో? ఎవడో ఉన్నాడో. ఎవడో వాడు? సాతాను గాడొచ్చి కూర్చున్నాడు. తలుపు కొడుతున్నాడు. లోపల ఉండాల్సిన వాడు కాక ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, తలుపు తీస్తావా? వినాలందరూ. లోపల ఉండవలసిన వాడు బయట ఉన్నాడు అంటే లోపల ఎవడున్నాడు? భర్త వచ్చి బయట తలుపు కొడుతున్నాడు. అందుకే కొంచెం పచ్చిగా చెప్పనా అన్నాను. భర్త వచ్చి బయట తలుపు కొడుతున్నాడు. తలుపు తెరవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? లోపల ఉన్నాడు. ఎవరున్నారు? భర్త ఉండవలసిన స్థానంలో మరొకడు ఉన్నాడు. అందుకు తలుపు తెరవబడతాదా? తెరవబడదు. ఎందుకంటే లోపల చోట్లేదు. లోపల చోట్లేదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే దేవుడునని హెచ్చించుకొనుచు, తాను దేవుడనని, నేను దేవుణ్ణి. మరి బయట తలుపు కొట్టేది ఎవరో? నేను దేవుణ్ణి. మరి బయట తలుపు కొట్టేది ఎవరో? లోపల దేవుడున్నాడు అనుకుంటుంది సమాజం.
తాను దేవుడనని కనబరుచుకొనుచు వచ్చి దేవుని ఆలయములో కూర్చున్నాడు. మరి లోపల ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి అందుకు తలుపునొద్ద నిలుచుండి, తలుపుతాం మనం, లోపల ఇంకొకటి నెట్టాం. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని నివాసము మనుష్యులతో ఉన్నదా? మనుషులతో కలిసి బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. తన ఇంటికి దేవుడు వచ్చాడు. తన కట్టుకున్న ఇల్లండి. మానవ దేహం అంటే ఎవరు చేసింది? దేవుడు సాక్షాత్తు తన చేతులతో కట్టుకున్న ఇల్లది. అవునా? ఎక్కడి నుంచి డబ్బు పంపిస్తున్నాం? ఎక్కడి నుంచి మూటలతో డబ్బు ఇంటికి వెళ్ళిపోతుంది. భార్య ఇంటి దగ్గర ఇల్లు కట్టి చేసింది. హఠాత్తుగా ఒక మధ్యరాత్రి మనం బ్యాగ్ లాంటి ఇంటి ముందు ప్రత్యక్షం అయిపోయాం. సర్ప్రైజింగ్ ఇచ్చేద్దాం భార్యకని. తలుపు కొడుతున్నాం, తలుపు తీయట్లేదు. అంటే తాను కట్టుకున్న తన ఇంట్లో మరొకడు ఉన్నాడు. అవునా? కొడుతున్నాడు దేవుడు. కొట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు తలుపు కొడుతున్నా క్రైస్తవుడు పట్టించుకోవట్లేదు. ఇంకెక్కడుందండి దేవుని నివాసం మనుషులను? ఇది రహస్యం. తరతరాలలోనూ యుగాలలోనూ మరుగు చేయబడిన మర్మం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే దేవుడు బయటపెట్టాడు. ఎవరికి తెలియాలని? మన మహిమ నిమిత్తం. మనము అంటే ఎవరు? క్రైస్తవుల మహిమ నిమిత్తం. దేవుడును తమలోనికి ఆహ్వానించాలి, తమతో కలిసి బ్రతికేలా చేసుకోవాలి క్రైస్తవులని దేవుడు ఆశపడుతుంటే, దేవునికి గుడులంటూ దేవునికి ఒక ప్రత్యేకమైన చోటు ఇచ్చి దేవుడిని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ లోపల నువ్వు మరొకడితో సరసాలాడుతున్నావే, వాడు దేవుడని భ్రమపడుతున్నావే. ఎవడొచ్చి కూర్చుండిపోయాడు లోపల? సాతాను గడొచ్చి ఏం చేయిస్తున్నాడు నీ చేత? ఈ దేహం ఎవరిచ్చింది అసలు? ఇది ఎవరి చోటు? ఇది ఎవరి ఇల్లు? ఇది ఎవరి ఆలయం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. మొదట 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మీరు దేవుని ఆలయమై ఉన్నారు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. బైబిల్ లేని వాళ్ళకి బైబిల్ చూపించండి. ఏది దేవుని ఆలయం? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు ఇంకా తెలీదా అంటున్నాడు పౌలు గారు. అప్పుడప్పుడే క్రైస్తవ్యం స్థాపించబడుతున్న కొత్త రోజులండి అవి. అప్పటికే నేను మీకు ఎన్నో విషయాలు చెప్పేశానే, మీకు ఇంకా తెలీదా కొరింథీలో ఉన్న విశ్వాసులారా అంటున్నాడు. మీరు ఎరుగరా? 2000 సంవత్సరాల క్రితం వేసిన ప్రశ్న మానవాళికి దేవుడు వేసిన ఈ రోజుకి అదే ప్రశ్న. తెలీదా మనుషులకు? తెలీదండి. మానవ దేహమే దేవుని ఆలయం అనే సంగతి మనుషులకు ఇంకా తెలియదు. మరి ఎప్పటికి తెలుసుకుంటారో? అది కాదురా గుడి ఇది అని చెప్పామనుకోండి, సురేష్ ఎవడు అంత్యక్రీస్తు వచ్చాడు కోవైట్కి అంటున్నారంట. అంత్యక్రీస్తు వచ్చాడంట కోవైట్కి. ఎవరు? నేను. వాళ్ళు గుడికి వెళ్ళొద్దంటారు. గుడికి ఎందుకు వెళ్ళొద్దంటాము? నువ్వు రా గుడి, అది కాదు. అవునా కదా? ఏది దేవుని ఆలయం? చదవండి, అక్కడ ఏముంది చదవండి. ఎంత వివరంగా ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీ తెలీదా? గుడి అది కాదంటాం. గుడికి వెళ్తావా? వెళ్ళి ఏం చెయ్యాలి? నేర్చుకో దేవుని జ్ఞానాన్ని. ఈరోజు ఈ చర్చిలన్నీ కూడా, ఈ గుడులన్నీ దేవుని పాఠాలు నేర్పే బడులు కావాలి.
అందుకే మా క్లాస్ రూమ్లో ఏం రాసి ఉంటారు తెలుసండి అబ్బాసియాలు? ఇది గుడి కాదు, బడి, దేవుని పాఠాలు నేర్చుకునే బడి అని రాసి ఉంటారు. అందరూ సమావేశం. స్కూల్కి అందరూ వెళ్తున్నారు దేనికి? అక్కడికి వెళ్ళి భజన చేయటాక? స్కూల్కి దేనికి? నేర్చుకోవడానికి. చర్చిలకి వెళ్ళాలి దేనికి? నేర్చుకోవడానికి. అక్కడికి వెళ్ళి నువ్వు భజన, అక్కడికి వెళ్ళి నువ్వు డ్యాన్సులు, అక్కడికి వెళ్ళి పండగలు. ఏంటిది? దేనికి? వేదిక కావాలి. బాగుంది దేవాలయం కాన్సెప్ట్, మంచిది, వెరీ గుడ్. అందరూ కలుసుకోవడం ఒక మంచి స్థలం, ఒప్పుకుంటాం, కాదనట్లేదు. అది వేదిక కావాలి. దేనికి? దేవుని జ్ఞానం నేర్చుకోవటానికి. మనిషిని పరలోకం పంపించగలిగే మాటలు చెప్పే వేదిక కావాలి నేటి దేవాలయాలు. సిమెంట్తోనూ ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టింది కాదండి దేవాలయం. అది పడిపోతే మళ్ళీ కట్టొచ్చు, అవునా? ఒక్కసారి ఈ దేవాలయం కూలిందంటే ఇక ఎవడి తరం కాదు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టు. రాజీవ్ గాంధీకి ఎన్ని కోట్లు లేవు, ఇందిరాగాంధీకి ఎన్ని కోట్లు లేవు, రాజశేఖర రెడ్డికి ఎన్ని కోట్లు లేవు. స్వయాన స్వస్థతలు చేసే అల్లుని పక్కన పెట్టుకున్నా సరే బ్రతకలేదు, అవునా? చచ్చిపోయాడు. ఒక్కసారి ఈ దేవాలయం కూలిందంటే ఇక తిరిగి కట్టలేనిదండి. ఎందుకు? దేవుడు సాక్షాత్తు తాను తన చేతులతో స్వయంగా కట్టుకున్నది. ఎందుకు? తాను అందులో ఉండటం కోసం. ఎప్పుడు చెప్పాడు ఈ సంగతే? కొన్ని వేల సంవత్సరాల తర్వాత బయట పెట్టిన విషయం ఇది. నేను మీతో కలిసి బ్రతుకుతాను, నేను అక్కడ ఉండలేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దీన్ని ముయ్యకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. సాధారణంగా ఎలా ఉంటుందంటేనండి, నేను గమనించినంత వరకు కూడా, ఎక్కడేంటి అబ్బాసియాలేంటి సాల్మియాలేంటి ఎక్కడైనా జనం బైబిల్ పట్టుకుని వస్తారు క్లాస్ రూమ్కి. వినండి అందరూ ఒకసారి వినాలి. బైబిల్ పట్టుకుని వస్తారు. వాళ్ళకి నచ్చిన మాటలు వస్తున్నాయి అనుకోండి, రెఫరెన్స్లు తీసి చూస్తుంటారు. వాళ్ళకు అనుకూలమైన వచనాలు రావట్లేదు అంటే గుడి దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి అని మాటలు నేను తీస్తున్నాను అనుకోండి, వెరీ గుడ్, చాలా సంతోషంగా బైబిల్ తీసి చూస్తాను. సమాజం అనుకుంటున్న దానికి, ప్రపంచం అనుకుంటున్న దానికి వ్యతిరేకమైన మాటలు బైబిల్ నుంచి వస్తున్నాయి అనుకోండి, మూసేసి అలా చూస్తుంటారు. బైబిల్ ఉంది, తెరిచి చూడొచ్చుగా. తెరిచి చూడండి. నేను తప్పు చెబుతున్నాను, అబద్ధం చెబుతున్నాను, మీరు చూడరా? చూడాలండి వద్దా? తోలు తీస్తాడు రేపొద్దుట, గుర్తుంచుకోండి ఎవరైనా సరే. జాగ్రత్త. అంతా మాకు తెలుసు అనుకుంటున్నాడేమో ప్రతి ఒక్కడను. వీడు చెప్పేదేంటి, ఇక్కడ వీళ్ళు చెప్పేదేంటి అనుకుంటున్నారేమో. కొన్ని వేల సంవత్సరాలుగా అందరూ చర్చిలకు వెళ్తున్నారు, గుడులు కట్టుకున్నారు, ఎంతమంది చేసే తప్ప అనుకుంటున్నారేమో. బైబిల్లో దేవుడు చెప్పిన మాటే కరెక్ట్. ఎవడైనా సరే దీన్ని కాదనలేని నిజం ఇది. ఎవరైనా సరే మీకు బాధ కలగొచ్చు, మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. తరతరాలలో యుగ యుగాలలో మరుగు చేయబడిన మర్మం. ఈనాడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు బయట పెట్టిన ఇంతవరకు క్రైస్తవులు కళ్ళు తెరుచుకోలేదు. ఇప్పుడు కళ్ళు తెరిపిద్దామని ప్రయత్నం చేస్తున్నా. కళ్ళు తెరిచి బైబిల్ చూడటానికి రోగమా? రోగాల? చూడరండి ఎవరు. ఎక్కడైనా ఇదే పరిస్థితి నేను ఫేస్ చేసేది. మరి ఏంటో అర్థం కాదండి. అంటే దేవుడు ప్రతి ఒడికి నచ్చినట్టు మాట్లాడాలన్నమాట. దేవుడు తనకు నచ్చినట్టు దాన్ని మాట్లాడకూడదు. తాను భావాలు దేవుడు చెప్పుకోకూడదు అనమాట. నీకు నచ్చినట్టు దేవుడు చెప్పాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? న్యాయమేనా అసలు ఇది? మనం చెప్పినట్టు దేవుడు వినాలా, దేవుడు చెప్పినట్టు మనం వినాలా? దేవుడు చెప్పినట్టు మనం విని మన పద్ధతి మార్చుకోవాలి, జరుగుతున్న తప్పును సరిదిద్దుకోవాలి. అదే మరి ఎంతమంది చేసే తప్పే 1,00,000 సార్లు చెప్పాను. 2,4 అవునా? ప్రపంచం అంతా 2,3 అంటే తప్పైపోద్దా, రైట్ అయిపోతుందా? తప్పే. ఒక్కడ 2,4 అన్నా రైట్, నిజమే ఎప్పటికైనా. దేవుని పిల్లలు విధేయత కలిగి వినండి దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే. విర్రవీగ దుష్టత్వమును మాని అంటాడు. అందుకే దేవుడు విర్రవీగు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం సాత్వికంతో అంగీకరించండి అంటాడు. అందుకే నీకు నచ్చినట్టు మాట్లాడ్డ దేవుడు ఎక్కడా కూడా.
నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు అంటాడు. అందుకే నా తలంపులు మీ తలంపులు, నా మార్గాలు నువ్వు గుడి కట్టేసి నువ్వు అందులో ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఉండో అంటే ఉంటాడా? ఎలా ఉంటాడో? నువ్వు అనుకున్నట్టు నేను ఎలా ఉంటాను అంటున్నాడు దేవుడు. నేను కట్టుకున్న దాంట్లో నేనుంటాను. వచ్చేసాడు దేవుడు తన ఇంటికి, తన ఇంట్లో ఉంటాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇదండి దేవుడి కోరిక. అందరిలో ఉండాలి, అందరిలో. అలా ఉండటం కోసం కట్టుకున్నది ఈ మానవ దేహం. హృదయంలోనికి తనను ఎవరైనా ఆహ్వానిస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. కానీ బయట నిలబడిపోయాడండి, బయట నిలబెట్టేసాడు. ఎవడైనా గెస్ట్ వచ్చి బయట నిలబెట్టేస్తే బయట నిలబడిపోయారంటండి, రండి. కానీ దేవుణ్ణి మాత్రం మనకు ఆహ్వానించలేకపోతున్నాడు మనిషి. అవునా? అంటే అంటరాని వాడనమాట దేవుడు. ఊరు బయట ఎవరిని పెడతారండి? మన వాళ్ళను, పల్లెటూరులను. ఊరు బయట ఎవరిని పెడుతున్నారు? అంటరాని. చర్చి లేకుండా చూడండి, ఊరు బయట కడతాడు. అంటే అంటరానుడా దేవుడు? ఎక్కడున్నాం? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కాదు 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీకు తెలీదా? మాకేం తెలుసు? చర్చే ఆలయం అనుకున్నాం. అయ్యగారిని అడిగాం, మాకు రోజు ప్రార్థన చేసే మా పాస్టర్ని అడిగాం, అయ్యగారు గుడి అంటే ఏదండి అని అడిగాం. అదిగో ఆయన అక్కడ ఉందని చూపించాడు. చూపిస్తారు లేదా? కోయిట్లో ఏమన్నారు? బాబు క్రిస్టియన్స్ గుడి ఎక్కడ ఉందని అడగండి. మాది అంటాడు. అంత పెట్టలే. క్రైస్తవుడు ఆడను. బైబిల్ పట్టుకెళ్ళేవాడు ఆపి, బాబు ఎక్కడికి వెళ్తావు అని అడగండి. గుడికి వెళ్తాను. గుడికా? మరి నువ్వెవరు? ఎక్కడుందండి క్రైస్తవ్యం? నిద్రపోతున్నారండి, నిద్ర. కళ్ళు తెరిచి బైబిల్ చదవరు. 17వ వచనం. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధమైన ఆలయం ఏదటండి? ఎందుకని క్రిస్మస్ వచ్చేవాడికి సున్నాలు వేసి శుభ్రం కడిగేసి గోళ్ళ గేళ్ళం పెయింట్లు వేసేసి అన్ని రాసేసి శుభ్రం చేసేస్తాం. అవునా? పరిశుద్ధపరిచేస్తాం సంవత్సరానికి ఒకసారి దాన్ని. కానీ ఏది పరిశుద్ధమైన ఆలయం అట? మీరు 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న ఆత్మ దేవునికి ఆలయం అని మీరు ఎరుగరా? మళ్ళీ అదే ప్రశ్న. మీ దేహం అంటే మీ శరీరం దేవునికి ఆలయం. అంటే దేవుడు తాను మనలో ఉండాలి, మనతో కలిసి బ్రతకాలి అని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ మనిషి అవకాశం ఇవ్వటం లేదు. అందుకే బయట నిలబడి తడుతున్నాడు. దేవుని నివాసం మనుషుల్లో ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావా? దేవుణ్ణి మన హృదయంలో ఉంచగలిగే పరిస్థితులు అలాంటి పరిస్థితులు మనం బ్రతుకుతున్నాం. అవునా? ఒక ఇంట్లోకి వచ్చి నివాసం చేయాలనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. అవునా కదా? నివాస యోగ్యంగా ఉండాలి. అవునా? అప్పుడే కట్టిన ఇంట్లో ఉండగలవా? కడతన్న ఇంట్లో ఉండగలవా? ఉండలేము. సిమెంటు ఇటుకలు కుప్పల కింద ఉంటాయని తవ్వేసి గోతులు. తయారైన తర్వాత అయితే ఉండగలం అందులో. అంటే మనిషి నివసించడానికి అనుకూలంగా మనం దానిని సిద్ధపరచుకుంటాం. ఒక రూమ్ ఉందని, ఒక ఇల్లు కట్టాలనుకున్నాం. ఆ ఇల్లు మనకు అనుకూలంగా, మనం ఉండే ఇల్లు మనకు అనుకూలంగా, ఓకేనా? ఒక బెడ్రూము,
ఒక చిన్న కిచెన్, ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక హాలు, ఇంకా మనకి ఏదైనా పిల్లలు ఉన్నారనుకుంటే పిల్లలకు ఒక రూమ్, ఇలాగ మనకు అనుకూలంగా కట్టుకుంటాం. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉన్నది అనుకుంటేనే ఆ ఇంట్లో మనం ఉండగలం. అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, మనకి కన్వీనియంట్గా సౌకర్యంగా లేదనుకోండి, వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. అంటే మనం నివసించడానికి మనం కట్టుకున్న ఇల్లు మనకు అనుకూలంగా ఉండాలి అనుకున్నది నిజమైతే, మరి దేవుడు తాను ఉండాలి అనుకుంటున్న ఇల్లు ఆయన ఉండటానికి అనుకూలంగా ఉందా? దేవుడే సాక్షాత్తు నివసించడానికి అనుకూలంగా ఉందా? అవునా? ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు ఉండే ఇల్లు ఎలా ఉంటుందండి? రాజు, వైట్ రాజు అనుకోండి, ఎంత రిచ్గా ఉంటుంది అసలు. అవునా? అద్భుతమైన కార్పెట్లు, చుట్టూ రోజ్వుడ్, బంగారంతో ఆ సింకులు కావచ్చు, ఏ రకరకాల వస్తువులన్నీ బంగారం కావచ్చు. అంటే ఒక సాధారణ మనిషి కన్నా ఉన్నతమైన జీవితాన్ని గడిపే రాజు ఉండటానికి అవసరమైన ఇల్లు ఎంతో గొప్పదిగా అమర్చి పెట్టిన తర్వాతే కదా రాజు వస్తాడు. అంతే, నువ్వు వచ్చిన తర్వాత తాపి పట్టుకుని అన్ని మెత్తుకుంటాడా? అన్ని సిద్ధం చేసిన తర్వాతే వచ్చి చూస్తారు, పర్యవేక్షిస్తారు. ఇది కరెక్ట్, రాజు ఉండడానికి సరిపోద్దన్న తర్వాతే రాజు తన పరివారంతో ఆ గృహంలోనికి ప్రవేశిస్తాడు. అంటే రాజు ఉండటానికి అనుకూలంగా ఇంటిని ఉంచాలి. మరి సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే మనతో కలిసి బ్రతకటానికి ఇష్టపడినప్పుడు, మనలో ఉండాలి అనుకుంటున్నప్పుడు, ఆ దేవుడు ఉండటానికి అనుకూలంగా ఈ దేహాన్ని, ఈ హృదయాన్ని ఉంచుతున్నామా? దేవుని నివాసం మనుషులలో ఉన్నదా? లేకపోతే దేవుడు ఉండటానికి అనుకూలమైన పనులేమీ చెయ్యక ఆయనను బయటే నిలబట్టేసే పనులు చేస్తున్నావా? ఈ దేహాన్ని దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా? ఈ దేహం నుంచి మంచి పనులే బయటకు వస్తున్నాయా? ఈ హృదయంలోంచి మంచి విషయాలే బయటకు వస్తున్నాయా? చెడు ఏమన్నా బయటకు వస్తుందా? మన హృదయం పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? అంటే దేవుడు ఉండటానికి అనుకూలంగా ఉందా? ఆలోచించారు ఎప్పుడైనా? క్రైస్తవులు ఎప్పుడైనా ఆలోచించారంటే అసలు దేవుడు మన ఇంట్లో ఉంటాడన్న సంగతే మనకు తెలియదు. మనకి ఎవరు చెప్పలేదు. గుడికి రావట్లేదు ఏంటి అంటాడు. అంటాడంట, ఏమో ఈ మధ్య గుడికి రావట్లేదు ఏంటి అంటాడు. అవునా? దేవుడు ఉండే వాతావరణం ఈ హృదయంలో ఉందా? హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామా? చూడండి ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్లోజ్ చేసుకుందాం. ఇక 20వ వచనం అయిపోయింది, ముగించేస్తాను. ఇంకా దయచేసి ఏమనుకోకండి. టైం ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఎంత టైం వచ్చింది? 1 అవర్ దాటిందా? 1 అవర్ వచ్చిందా? గంట దాటిందా? కరెక్ట్ గంట అయిందా? ఓకే, చదవండి. ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి భరించలేము మేము బాధలు ఇలాంటివి. ఏదో చర్చికి వెళ్ళి దేవుడు ఆశీర్వదిస్తాడని చెబితే మాకు బాగుండను, కానీ ఏంటి మాకు కర్మ? ఇలాంటి మాటలు చెప్పేది ఇక్కడ కూర్చోబెట్టి లోకంలో ఈయన చెప్తున్నారు, అందుకే మీ దగ్గర ఎవరు లేరు అంటారా? అంతే. నిజం కావాలండి. గాలేస్తే ఎగిరిపోయే పొట్టు కాదు మనకు కావాల్సింది. అవునా? బండ మీద కట్టిన ఏమంటాడు అలా, అది ఎలాంటి గాలికైనా చెదిరిపోయినవాడు కావాలి. బైబిల్లో ఒక విషయాన్ని చెబితే స్వీకరించగలిగే గుండె ధైర్యం కలిగిన వాడు కావాలి. అది క్రైస్తవుడు అంటే. అంతేగాని ఏదైనా బైబిల్లో ఏదైనా విషయం చెప్పాను పారిపోతారు. బాబు ఏంటంటే బాబు ఇక్కడ ఎలా చెప్తున్నారు, మరి నేనేం చేయను, బైబిల్ అలా ఉంది, నేనేం చేయను అని ఉన్నది చెప్పొద్దు అన్నమాట. నో, 1వ అధ్యాయము 28, నేనే తప్పు చెప్పాను, సారీ, 28. మరియు వారు తమ మనస్సులలోనికి రావటానికి దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. దేవుడికి చోటు ఇవ్వట్లేదటండి. మరియు వారు తమ మనస్సులలో
దేవునికి చోటియ్య నొల్లకపోయి అన్నిటికీ ఇస్తున్నాడు. మన హృదయంలో ఎన్నిటికి చోటు ఉంటుందండి? అతిపెద్ద స్థానం ఎవరికి ఉంటుంది? భార్య పిల్లలు. ఇంకా వాళ్ళకన్నా డబ్బు. ఫస్ట్ ప్లేస్ డబ్బు, సెకండ్ ప్లేస్ భార్య పిల్లలు, తల్లి తండ్రి, ఇవన్నీ ఇల్లు సంసారం పైన డబ్బు. ప్రప్రథమ స్థానం డబ్బుది. రెండవ స్థానం మిగిలింది. మన మనసులో ఏముంది? డబ్బు ఉంది. తర్వాత ఎవరున్నారు? భార్య, తర్వాత భర్త, తర్వాత పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత ఉద్యోగం, తర్వాత ఆస్తులు, తర్వాత ఇల్లు, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ. మరి దేవుడు బయట లాస్ట్ ప్లేస్ కూడా లేదు, అసలు చోటే లేదు లోపల. ఆయన బయట ఉన్నాడు కదా, బయట నుంచి తడుతున్నాడు. వారు తమ మనస్సులలో దేవునికి, మా ఇంట్లో చోటు లేదండి, మా హృదయంలో చోటు లేదండి. మరి మన హృదయం ఎక్కడుంది? మనం చెప్పుకున్నాం కదా సాల్మేలో, మన హృదయం ఎక్కడ తిరుగుతుంది? నీ చుట్టూనే తిరుగుతున్నది. హృదయం ఎక్కడుంది? హృదయం నీ చుట్టూనే తిరుగుతున్నది. పాటే రాలేది, అవునా కదా? ఎవరు నువ్వంటే ఎవరు? నువ్వంటే భార్య, నువ్వంటే డబ్బు, నువ్వంటే ప్రేయసి. వాటి చుట్టూనే ఎప్పుడు చూసినా హృదయం తిరుగుడు. అవునా? ఎంత కరెక్ట్ రాశాడు చూడండి. మానవ హృదయాన్ని కరెక్ట్ కనిపెట్టినాడు అండి. నిజంగా ఆవిడ పాట రాశాడు కానీ నిజం 100% కరెక్ట్. అది ఎప్పుడు ఆడదాని చుట్టూనే తిరుగుతుంటారు. అవునా? మగవాళ్ళకి భార్య చుట్టూ తిరగదనుకోండి బయట. వారు తమ మనస్సులలో హృదయములో దేవునికి చోటియ్య నొల్లక, అంటే అసలు కొంచెం నొల్లక అన్నాడు చూడండి. అంటే కొంచెం కాకపోతే కొంచెం ఏదో ఒక మూల నుంచి దూరం అడ్జస్ట్ అవుతా ఉన్నది, అసలు సమస్య లేదు అన్నాడు. దేవుడికి మనం ఇచ్చిన స్థానం వారంలో 7 రోజులు మనకే, 6.5 రోజులు మనకే. దేవుడు కేటాయించేసిన ఎంత? ఒక్క టైం చూసుకోవాల్సి వస్తుంది. నేను చూసారా, ఎక్కువ చెబితే కూర్చోలేరు, నిలబడలేరు, బాధ, ఆవలింతలు, నిద్రలో, ఇంటి దగ్గర కూర గుర్తొస్తుంటుంది, రకరకాల విషయాలు. అవునా? అంటే దేవుని మాటలు వినడానికి అట్లీస్ట్ మనం కేటాయించే సమయం ఎంత? ఒక వారం రోజుల్లో 1 గంట కూడా కాదు. ఆలోచించండి. అందులో చోటియ్య నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. పద్దెనిమిది నుంచి చదవండి. నోటి నుంచి బయటకు వచ్చినది హృదయంలోంచి వస్తున్నాయి. ఇవే మనిషిని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచన, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండి ఏ వచ్చును. ఇన్ని లోపల పెట్టుకుని ఉంటే, అవునండి కదా? అవునా? ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. హృదయం ఎక్కడున్నది? హృదయం ఎక్కడున్నది? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడనే ఉండును. అంటే మన హృదయంలో ఏముంది చెప్పండి చూసారు? ఫస్ట్ పాయింట్, నీ ధనం ఎక్కడుందో ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, అవునా? దాని చుట్టూ బ్యాంక్ ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇంటి మీదే ఉంటుంది మనసు ఎప్పుడు. అవునా? నిజాలు చెప్పండి, నిజాలు చెప్పండి, దయచేసి నిజాలను ఒప్పుకోండి. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడనే ఉండును. కాబట్టి దేవుని పిల్లలారా, ఇన్నిటితో నిండిపోతే ఇహ దేవుడు లోపలికి ఎలా వస్తాడు చెప్పండి? దేవుడిని మన హృదయంలోనికి స్వీకరించే వాతావరణం అసలు మనలో ఉందా? ఎప్పుడైనా అలాంటి వాతావరణం కల్పించావా? దేవుని పిల్లలారా, మీ హృదయంలోనికి దేవుణ్ణి స్వీకరించండి. మా గుండెల్లో ఎప్పుడు చూసినా దేవుడే ఉంటాడండి, ఇలాంటి కథలు చెప్పకండి. అర్థమైందా? మా మనసు ఏంటో దేవుడు తెలిసినంటారు చాలా మంది. దేవుడికి ఏ పని చేయరు, దేవుడికి ఉపయోగపడరు,
దేవుడు కళ్ళ నెరవేర్చరు, దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగించరు, ఏమీ ఉండదు. మా మనసు దేవుడు తెలిసింది. ఏంటో తెలిసింది నీ మనసు? నీ మనసు కాదు దేవుని తెలియాల్సింది. దేవుడు నీ మనసులోకి వచ్చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, అవునా కదా? కాబట్టి దేవుడు మనతో కలిసి బ్రతికే పరిస్థితులు ఈ దేహముతో మీరు కల్పించండి. మీ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానించండి, దేవుణ్ణి స్వీకరించండి. ఆయన మీతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నాడు. ఆయన పరలోకంలో ఉండాలి అనుకోవటం లేదు. ఏ తండ్రి పిల్లల దగ్గర లేకుండా సంతోషంగా బ్రతకలేడు. మనం లేకుండా దేవుడు ఉండలేడండి. ఇది రహస్యం, ఇట్స్ సీక్రెట్. మనుష్యులు లేకుండా దేవుడు బ్రతకలేడు. అది దేవుని బలహీనత. మనమే కావాలి ఆయనకి. దేవదూతలు వద్దు. యేసుక్రీస్తుని కూడా అంతగా ప్రేమించలేదు మనల్ని ప్రేమించినంత. అందుకే మనల్ని చంపుకోకుండా ఆయన్ని చంపాడు. వినాలి, మనమంటేనే ప్రేమ, మనమంటేనే ఆప్యాయత, విపరీతమైన అనురాగం. మనం భరించలేనంత అనురాగం అండి తన పిల్లలంటే, మనం అంటే దేవునికి. అందుకే ఆయన పరలోకం వదిలొచ్చేస్తున్నాడు ఇక్కడికి. మరి వచ్చిన వాడిని లోపలికి తీసుకోగలుగుతున్నావా? క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించగలుగుతున్నావా? దేవుణ్ణి హృదయంలోనికి తీసుకుని దేవుణ్ణి మీలో నివసింప చెయ్యండి. అలా నివసింప చెయ్యనివ్వకుండా ముందు అసలు దేవుణ్ణి నివసింప చేయండి అనే మాట చూసి మనం తర్వాత దాని దగ్గర 1 పేతురు 3:16 1 పేతురు 3:16 చూడండి అన్నారు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా డబ్బును కాదు, భార్యను కాదు, భర్తను కాదు, పిల్లలను కాదు, డబ్బును కాదు, ఇంటిని కాదు, హృదయంలో ప్రతిష్ఠించవలసి. నా మనసంతా నువ్వే, మళ్ళీ మనసంతా నువ్వే. పాటలు, హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే ఒక దేవతగా. ఏం పాటలండి! వాళ్ళను కాదు హృదయంలో పెట్టవలసింది. ఎవరినట? క్రీస్తును ప్రభువుగా, గుండెను గుడిగా చేసి క్రీస్తును ప్రతిష్ఠించాలి హృదయంలో అంటున్నాడు. చూడండి, క్రీస్తును ప్రతిష్ఠించాలి. అలా క్రీస్తు ఉండటానికి మీ హృదయాన్ని, మీ దేహాన్ని ఉపయోగించకుండా మీకు నచ్చినట్టుగా ఈ దేహాన్ని ఉపయోగిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దేవాలయాన్ని కనుక ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేసేస్తాను. ఎందుకంటే నాకు పనికిరాని ఇల్లు ఉండటానికి వీల్లేదు. నాకు పనికిరాని ఇల్లు ఉండటానికి వీల్లేదు. అందుకని మనకు ఉపయోగపడిన ఇల్లు ఎందుకు? పడగొట్టేసి ఇంకోటి కట్టుకుంటాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం చూసి ముగించుకున్నాక 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా దేవుని ఆలయమును అంటే దేవుని నివాసమును దేవుడికి ఉపయోగపడనివ్వకుండా పాడు చేస్తే ఆ దేహాన్ని నడిపిస్తున్న హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, హృదయాలలో క్రీస్తును ప్రతిష్ఠించకుండా, తమ సొంత సుఖాల కోసం, అవసరాల కోసం, బాధల కోసం దేవుడిని నమ్ముకుని, దేవుణ్ణి ఎక్కడో బయట పెట్టి, దేవుణ్ణి పస్తులుంచి మనతో పాటు వచ్చి భోజనం చేస్తానన్నాడు కదా, చేస్తానని చేయనన్నాడా? అంటే అప్పటి నుంచి తలుపు కొడతాడంటే ఎంత ఆకలితో ఉన్నాడు ఆలోచించండి. అవునా? అప్పటి నుంచి ఆకలితో ఉన్నవాడు బయట నిలబడి తలుపు కొడుతుంటే ఏది లోపలికి వచ్చి భుజించటానికి ఆయనకి? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడిని నేను పాడు చేస్తాను. ఈ దేహాన్ని కనుక మనం దేవుడి కోసం ఉపయోగించకుండా దీన్ని నానా విధమైన అలవాట్లకు, డబ్బు సంపాదనకు, ఇల్లు కట్టుకోవటానికి, బంగారాలు కొనుక్కోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి కనుక దీన్ని పాడు చేశామంటే మనం వాడిని పాడు చేస్తాను నరకంలో వేసి అంటున్నాడు దేవుడు. ఆలోచించండి.
దేవుని పిల్లారా, దేవుని నివాసం మనతో కూడా ఉన్నదండి. ఏమంటే దేవుడితో కలిసి బ్రతకాలని లేదా? లేదా అండి? దేవునితో జీవితాన్ని పంచుకోవాలని లేదా? ఉందా లేదా? ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని ప్రేమిస్తేనే దాంతో జీవితం పంచుకోవాలని ఆశపడతాం. దిక్కుమాలి డైలాగ్. అవునా? పెళ్లి చూపులు ఎవరో ఒక అందమైన అమ్మాయి కనపడింది అనుకోండి, దానితోనే చచ్చిపోతాం, లేకపోతే నేను. అవునా? అలాగే పురుషులతో స్త్రీలు, స్త్రీలతో పురుషులు. అంత ఖచ్చితంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఏమంటే దేవునితో కలిసి బ్రతకలేమా? అంతకన్నా మహాభాగ్యం ఇంకేముంటారు చెప్పండి. మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. మీలోకి దేవుణ్ణి ఆహ్వానించండి. దేవుని నివాసం మనుష్యులమైన మనతోనే ఉన్నది. పరలోకమందున మా కన్నా మీ పిల్లలకు మీ మాటలు తెలియచేశాను. విన్నారు తండ్రి. ఎంతసేపు దేవాలయాలు కట్టి మనుషులు తమ చేతులతో చేసిన వాటిలో మిమ్మల్ని ఉంచాలని అనుకుంటున్నారే తప్పించి మీరు మాలోకి వచ్చి బతుకుతాము అంటే ఈ మనుషులు సహించలేకపోతున్నారు. మిమ్మల్ని అక్కడే ఉంచేయాలనుకుంటున్నారు. తమలోకి ఆహ్వానించాలని ఎవ్వరూ ఆశపడట్లేదు. నా దేవ, మీ గాఢమైన కోరికను, మీ పిల్లలతో కలిసి బ్రతకాలనే మీ కోరికను వేల సంవత్సరాల క్రితం బైబిల్లో తెలియచేసిన నేటి ప్రపంచ క్రైస్తవులు ఇంకా దేవాలయాల పేరుతో గుడులు కడుతూ వాటికి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ సంతోషిస్తున్నారే తప్పించి మీ ఆలయమైన మానవ దేహంలోనికి, మీ నివాస స్థలమైన హృదయంలోనికి తండ్రి మిమ్మల్ని ఆహ్వానించడం. నా ప్రభు, ప్రపంచమంతా